వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ మీకోసం తీసుకొని వచ్చాను. ఐఏఎఫ్లో గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ కాంపిటీషన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో నేను క్లియర్గా ఎందుకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది ఈ జాబ్స్కి అనేది కూడా చెప్తాను. అండ్ అలా కాకుండా ఈ జాబ్స్కి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 1-2 పోస్టులకు తప్ప మిగిలిన 90% జాబ్స్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్లోనే మీకు 60,000కు పైగా శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుంది. తర్వాత ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అని, పిఆర్సీస్ అని ఎవ్రీ ఇయర్ మీకు శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఇలా పూర్తి వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అయి ఉండి ఏపీ, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ కోసం అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్, యూనిట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ అని, హిందీ టైపిస్ట్ అని, అలాగే మోటార్ వెహికల్ డ్రైవర్ అని ఈ 3 రకాల జాబ్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వివిధ కమాండ్స్ ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వివిధ కమాండ్స్ అంటే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనకి వేకెన్సీని డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఎయిర్ ఫోర్స్ సెంటర్ ఈ విధంగా మనకి అడ్రస్లు కూడా ఇచ్చారు. మొత్తం మనకి హెడ్ క్వార్టర్స్కి సంబంధించి, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్కి సంబంధించి, వెస్ట్రన్ కమాండ్కి సంబంధించి, ఈస్టర్న్ కమాండ్కి సంబంధించి, దాంతోపాటుగా సౌత్ వెస్ట్రన్ కమాండ్, సౌత్ ఎయిర్ కమాండ్, ఇలా ఇండిపెండెంట్ యూనిట్స్, ఇలా ఎయిర్ ఫోర్స్ కింద పనిచేసేటువంటి వివిధ ఆఫీసుల్లో ఉన్న జాబ్స్ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు అప్లికేషన్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక కమాండ్కి లేదా ఒక యూనిట్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ సదరన్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్ ఉంది కదా, దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనేది ఈ టేబుల్లో మీరు చూసుకొని అక్కడికి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని. ఎందుకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది అంటే అప్లికేషన్స్ ఎన్ని వచ్చినా కూడా స్క్రూటినీ అని చేస్తారు. ఒక పోస్ట్కి 3 కానీ, ఒక పోస్ట్కి 7 మందిని కానీ ఈ విధంగా వాళ్ళు కాల్ లెటర్స్ అనేవి పంపిస్తారు. ఇక్కడే అప్లికేషన్స్ అనేవి ఫిల్టర్ అయిపోతాయి. దీని తర్వాత ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. సో ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసేది రాక చాలామంది అభ్యర్థులు చిన్న చిన్న తప్పులు చేస్తారు. దానివల్ల వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా వివిధ రీజన్స్ వలన కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ సివిలియన్ జాబ్స్కి సంబంధించి. ఇంతకుముందు సివిలియన్ జాబ్స్ చాలా ఎక్కువగా విడుదలయ్యేవి. బట్ ఈ మధ్య కాలంలో ఈ గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ అనేవి చాలా రేర్గా విడుదలవుతున్నాయి. సో ప్రజెంట్ మనకి ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకుని జాబ్ సాధించడానికి ప్రయత్నించండి. ఇక మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా పంపించాలంటే ఈ నోటిఫికేషన్లో లాస్ట్లో మనకి ప్రొఫార్మా అప్లికేషన్ సంబంధించి ప్రొఫార్మా ఇచ్చారు. ఈ విధంగానే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి టైప్ చేసుకోండి, లేదా మీ ఓన్గా ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటే మీరే టైప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు అనేది రాయాలి. ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏంటి, మీ పేరు రాసేటప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా పేరు ఉందో అదే రాయండి. మీ యొక్క ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది ఇక్కడ రాయండి. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. అలాగే అడ్రస్ రాయండి. పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ 2 రాయాలి. అలాగే క్యాస్ట్ ఏంటి, జనరల్లా, ఓబీసీనా, ఎస్సీ ఎస్టీనా అనేది రాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ రాయండి.
ఇంకా ఏదైనా క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇక్కడ రాసుకోవచ్చు. టెక్నికల్ ట్రైనింగ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ రాయండి. ఏది కూడా బ్లాంక్గా వదిలేద్దండి. ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ ట్రైనింగ్ లేదా ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, అక్కడ డాష్ పెట్టండి. ఓకేనా? అంతేగాని దాన్ని బ్లాంక్గా వదిలేస్తే అప్పుడు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఏ కాలం కూడా మనం బ్లాంక్గా వదలకూడదు. డొమిసైల్ ఏంటి, మీ యొక్క స్టేట్ అంటే అనేది ఇక్కడ రాయండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎస్ అండి, లేకపోతే నో అని టిక్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు, చదువుకోండి, సిగ్నేచర్ చేయండి, డేట్ వేయండి. అలాగే ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అని ఉంది కదా, ఇది కూడా మనమే టైప్ చేయాలి. అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా మనమే టైప్ చేయాలి. ఇది కూడా వాళ్ళకి పంపించాలన్నమాట ఖాళీది. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి. ఎందుకు అంటే ఈ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ని తిరిగి వాళ్ళు మనకి పంపిస్తారు. అదే మనకి హాల్ టికెట్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ అక్నాలెడ్జ్మెంట్ కార్డు అనేది పంపించరు. దీని ద్వారా చాలామంది మాకు హాల్ టికెట్ రాలేదు అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం ఇవి చూడండి. ఫస్ట్ అప్లికేషన్ ఫాము, దాని తర్వాత ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ ఇది, దాంతోపాటుగా అక్నాలెడ్జ్మెంట్ కార్డు, ఇవన్నీ కూడా మనం టైప్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ 3 రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవరు. లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి, లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ వచ్చినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఏం ఆలోచిస్తారు అంటే నాకు టైపింగ్ రాదు, మరి నేను అప్లికేషన్ చేసుకోవచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి మనకు టైపింగ్ ఎప్పుడు రావాలి అంటే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత, వాళ్ళు మీకు హాల్ టికెట్స్ పంపించిన తర్వాత, మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత, మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పట్లోపు ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఎవరైనా నాకు టైపింగ్ రాదు, మరి ఈ జాబ్కి నేను అప్లై చేయకూడదు అని ఆలోచిస్తూ ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఈజీగా 1 or 2 monthsలో 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక హిందీ టైపిస్ట్ కూడా సేమ్ క్వాలిఫికేషనే ఉంది. అలాగే సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ జాబ్కి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా వ్యాలిడ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ అండ్ హెవీ వెహికల్స్కి సంబంధించి తప్పనిసరిగా ఉండాలి. మినిమం ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడిగారు. 2 years పాటు ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్లో ఉండాలి అని క్లియర్గా మనకి అడగడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సిలబస్ విషయానికి వస్తే ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ మరియు హిందీ టైపిస్ట్ జాబ్స్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే డ్రైవర్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అన్ని రకాల జాబ్స్కి కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్లో జస్ట్ మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కులను ఆధారంగానే చేసుకొని మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. స్కిల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని మాత్రమే చూడడం జరుగుతుందన్నమాట. ఇక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను మాత్రమే పిలవడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 30 days లోపు, అంటే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిన డేట్ నుంచి 30 రోజుల్లోపు అప్లికేషన్ చేసుకోవాలి అన్నారు. సో మీరు ఇక్కడ ఈ నోటిఫికేషన్ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ నోటిఫికేషన్ అంటే May 2వ తేదీన ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో May 2వ తేదీ నుంచి 30 రోజులు అంటే మనకి June 1వ తేదీ లోపు మన యొక్క అప్లికేషన్స్ అనే వాళ్ళకి పంపించే విధంగా మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్తో పాటుగా మన క్వాలిఫికేషన్ సంబంధించి, ఏజ్కి సంబంధించి, ఎక్స్పీరియన్స్ ఏదైనా కావాలంటే దానికి సంబంధించి, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే దీంతో పాటుగా మన స్టాంప్స్ ఏమన్నా అడుగుంటే అవన్నీ కూడా వాళ్ళకి పంపించాలి. జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మనం పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి మన యొక్క అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాలి అంటే సో ఇక్కడ మనకి స్టేషన్స్ అండ్ దాంతోపాటుగా కమాండ్స్ అనేవి ఇచ్చారు. మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటే అక్కడ మీకు ఈ యొక్క అడ్రస్కి అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయాలి, మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదండి. ఓన్లీ ఆఫ్లైన్లోనే బై పోస్ట్ ద్వారా మనం అప్లికేషన్ అనేవి సెండ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. డైరెక్ట్గా మీరు అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.